శ్రీ మహావిష్ణు పురాణం ప్రథమ అంశం 30వ అధ్యాయం ప్రారంభం. ప్రహ్లాద వంశాభివృద్ధి. ప్రహ్లాదుని యొక్క పుత్రులు శిబి, భాష్కలుడు, విరోచనుడు, ఆయుష్మంతుడు. విరోచన మహారాజు పుత్రుడు బలి. బలికి 9 పుత్రులు ఉదయించారు. అందు బాణుడు జ్యేష్ఠపుత్రుడు. ఇట్లు ప్రహ్లాదుని వంశము పుత్ర పౌత్రాదులతోటి అనంతంగా విస్తరించింది. నివాత కవచులు అనబడు 3 కోట్ల మంది రాక్షసులు పుట్టారు. ప్రహ్లాదుని యొక్క పెనతండ్రి హిరణ్యాక్షుని మహాబలశాలురైన 6 పుత్రులు కలిగిరి. ధనుడు పుత్రుడైన సుర్భావనుడి ప్రభ అను కూతురు జన్మించింది. ధనువు యొక్క మరొక పుత్రుడు విప్రచిత్తికి సింహికయందు వ్యంసుడు, శల్యుడు, నభుడు, వాతాపి, నముచి, ఇల్వలుడు అను పుత్రులు జన్మించారు. సరసకు 1000 మంది, సురసకు 1000 మంది సర్పసంతానం కలిగిరి. ఈ సృష్టి అంతయు స్వారోచిత మన్వంతర కాలము నందలిది. ఆ పైన వైవస్వత మన్వంతరము వచ్చినది. కశ్యపుడు దితి ధనువులయందు దైత్య దానవ జాతులకు, అదితియందు దేవతలు పొందారు. స్వయముగా దక్ష ప్రజాపతి కుమార్తెలైనను, స్వయముగా అక్కా చెల్లెలైనను వారి సంతతి మధ్య జాతి ధర్మమా అన్నట్టు దానవులు దేవతలు ఎల్లవేళలా వైరము ప్రతికారేచ్ఛలు ఉండేవి. అందుచేత అదితి పుత్రుడు దేవతల రాజైన దేవేంద్రుడు దానవులను ఎప్పటికప్పుడు నాశనం చేసేవాడు. ఇట్లు తన పుత్రులు ఎందరూ ఇంద్రుని చేతిలో హతమవుతున్న దితి కశ్యపుని పట్ల శ్రద్ధాభక్తులతో సేవలు చేయుచుంటూ ఉండేది. ఇది చూసి కశ్యపుడు వరమును కోరమనగా, పతిదేవ, ఎన్నో సంవత్సరముల నుండి నా ఎదుటనే నా పుత్రులను హతమార్చి నాకు తీవ్ర గర్భశోకమును కలిగించుచు తాను మాత్రం సుఖభోగాలను యథేచ్ఛగా అనుభవిస్తున్న ఇంద్రుని చంపగల మహాబలుడైన పుత్రుని పొందాలని ఉంది అనగా, కశ్యపుడు చిరునవ్వుతో దానిని వసుకుతూ ఒక నియమమును కూడా తెలియజేశారు. నీ గర్భమును 100 సంవత్సరములు జాగ్రత్తగా కాపాడవలను. ఆ కాలమయందు నీవు పరమ జాగారుతుకాలువై శౌచవతి అయి పరిశుభ్రతతో ఆచారవతి అయి వ్యవహరించవలను. ఇట్లు చేసినచో నీ పుత్రుడు ఇంద్రుణ్ణి సంహరించును, లేనిచో నీ గర్భము అంతమగుమని చెప్పాను. ఆమె నియమవతిగా ఆచారవతిగా మెలుగుతూ ఆ గర్భమును కాపాడుచూ ఉండేది. ఆ విషయము తెలిసిన దేవేంద్రుడు దితి వద్దకు ఏతించెను. ప్రేమను నటించి సపర్యలు చేయసాగెను. దితి అతడి సేవలను చూసి సంతోషించి ఇంద్రుని నమ్మెను. ఒకనాడు ఆమె మధ్యాహ్నం భోజనం చేసి చేతులను కడుక్కొని పాదములు కడుగుకొనుట మరిచిపోయి నిద్రించెను. వెంటనే ఇంద్రుడు ఆమె గర్భమున మాయాశక్తిచే ప్రవేశించెను. గర్భస్థ శిశువు అపరిచితునికి చూసి ఏడవసాగెను. అప్పుడు ఇంద్రుడు వారిని కూడా చూసి ఏడవకము అనుచే అతను వజ్రాయుధము చేత ఆ శిశు దేహమును 7 ముక్కలుగా చేసెను. ఆపై ఒక్కొక్క ఖండమునకు 7 ముక్కలుగా చేసెను. అయినను ఆ గర్భఖండములు మరణించక మహావేగవంతులై మరణామక దేవతలైరి. గర్భమునందు ఉండగానే వారు ఇంద్రుని దర్శించుట చేత పుణ్యవంతులై వారు సద్గుణ సంపన్నులై సాత్వికులై దేవతలకు సహాయముగా పెంపొందారు. ఇంద్రుడు మారుదిహి అని అనుకరించడం వల్ల వారు మరుద్గణములను నామము ఏర్పడినది. ఇట్లు అతే దితి గర్భమునందు దుర్మార్గులైన దైత్యులు, సన్మార్గులైన మరద్గణులు కూడా జన్మించిరి. శ్రీ మహావిష్ణు పురాణం 30వ అధ్యాయం సమాప్తం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.